ఆనందం. ఏమైంది? హ్యాపీనెస్. ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని పా- చూపించండి ఒకసారి వర్షిని. పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని, అక్క అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి. ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు రావట్లా. ఏమో మళ్ళా. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆ. ఇదంతా వస్తే ఇంకేం లేదు. లేదు లేదు రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే. ఆ. భైరవన్ వెనక పెట్టి. అసలు రెడీయా? రెడీ. రైట్. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన. ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటుంది. హ్యాపీగా ఉన్నాం ఏంటండి? అంతే. నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ, శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును. ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో. శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న ఇక కూడా మీ ఒక్కరిని సర్వస్వం సింగిల్ ఇవ్వడం గా జరిగింది. కాదు కాదు, మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తుంది. అక్క చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? ఓకే. అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ, చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా, ప్రేమ అనేది మనసులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరి మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా. ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. లోకం ఏమనుకున్నా ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. వర్షిని ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది?